జూన్ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ మేషరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. మేషరాశి వారికి 1, 2, 3, 4 బోల్తా పడ్డాయండి. 4 బోల్తా పడ్డాయి. చిత్తా 1 పడ్డది. చిత్తా 1 పడ్డది అంటే 4 ఏడుస్తే 1 సహకారం చేస్తాడు మేషరాశి వారికి. ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది, అదేం తక్కువ ఉంది. 4 రూపాయలు సంపాదించుది, 8 రూపాయలు ఖర్చు ఉందండి. కానీ చేతుల డబ్బు నిలవదు, నోట్లో మాట తాగదు. ఏదైనా మాట వస్తే బడబడి చెప్తాడు, 2 మాటలు పడతాడు. డబ్బుకి ఆలస్యం ఇయ్యలేడు. ఇప్పుడు డబ్బు అంటే కళ్ళకి మొత్తం మత్తరెక్కినట్టు అయిపోతుంది. డబ్బు అంటేనే ప్రాణం, దానికి ఆ విలువ ఏమనేది తెలిసిపోతుంది. అదృష్టం రాత మంచిగా ఉంది. కానీ మీరు చదువు గురించి అంటావా, ఆలోచన చదువు సూపర్ ఉంది. చదువు గురించి ఆలోచన కూడా బాగుంది. అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతున్నాయి. చదువులో కానీ నంబర్ 1. మీకు చదువు ఇంటర్ బీటెక్ వరకు ఉన్నది. బాగా చదువుకోండి. ఈ మేషరాశి వారికి చదువు సూపర్ ఉంది. బాగా చదువుకోండి. ముంగడ ఫ్యూచర్లో బాగా పడతారు. నలుగురిలో మంచిగా పేరు సంపాదించుతారు. ఎక్కడ పోయినా కానీ మంచి వాళ్ళని పేరు సంపాదించే యోగం ఉంది. ఏం తొందర పడకండి. నిదానమే ప్రధానం. మంచిగా ఉంది. ఉరుకులాడితే ఏది కాదు. మనం ఎంతో అనుకుంటాం కానీ అది ఇష్ట మాటలు అవి. ఇప్పుడన్నా మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, మన కాళ్ళ మీద మనం ఉండాలన్నట్టు ఆలోచించుకోండి. అదృష్టం రేఖ కూడా బాగుంది. ఈసారి ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి. అష్టమ దరిద్రం ఉన్న దరిద్రం కూడా దూరం అయిపోతుంది. ఇప్పుడు వస్తుంది మృగశీల కార్తీ కూడా వస్తుంది. ఈ మృగశీల కార్తీ వెళ్ళిపోతే ఇంకింత మీకు దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. అనుకున్న పనులు కూడా మంచిగా జరుగుతుంది. మీరు ఏ పని చేసినా కానీ బాగున్నది. ఉరుకులాడితే ఏది కాదు. నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తుందో బాగుంది. మీ పేరు మీద లోకులు కాకులు మీ ఇంటి మీద ఎడుపు చాలా ఉన్నారు. కానీ ఎవరేసిన వాళ్ళ నాలుక మందేసుకొని వాళ్ళే పోతారే కానీ మీకేం కాదు. ఈ గవ్వలాట అనేది సామాన్యం కాదు. కానీ భగవంతుడు ఇచ్చిన గవ్వలాట, ఆ భగవంతుడు ఇచ్చిన గవ్వలు ఇవి. ఆ దేవుని దయ వల్ల ఈ గవ్వల మాట సామాన్యం కాదు. అవుతుంది బరబ్బర్ అవుతుంది. భగవంతుని దయ వల్ల అవుతుంది. నీ చేతులు ఏం లేదు, మా చేతులు ఏం లేదు, భగవంతుని చేతిలో ఉన్నది. అది తప్పకుండా అవుతుంది. మీరు కోరిన ప్రశ్న అవుతుంది. ఆ దేవునికి నిమ్మండి. దేవుని దయ వల్ల మీకు మంచి గడియలు అవుతాయి. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. ఎక్కడ పైన మీకు మంచి గడియలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఈ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు మీకు ఎలాంటి చిక్కులు లేవు. ఆ చిక్కులు మొత్తం దాటిపోతాయి. జై శ్రీరామ్.